హాయ్ అందరికీ నమస్తే. వినాయక విజయవాడ వ్లాగ్స్. ఈరోజు నూడిల్స్ నేను ఇంట్లో హోమ్ మేడ్ ఎలా చేస్తానో చూపిస్తాను. యాక్చువల్గా పచ్చి నూడిల్స్ బయట అమ్ముతారు, 5 పీసెస్ 50 రూపీస్ అనమాట. అవి తెప్పించుకొని ఒక కుక్కర్ పెట్టి కొంచెం ఇట్లా హాఫ్కి వాటర్ పోసి మూత పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి, ఇలా ఒక్క విజిల్ వచ్చినమ్మంటనే పొయ్యి కట్టేసి ఏం చేస్తానంటే ఆ వ్యాక్యూమ్ పోకముందే ఇట్లా వ్యాక్యూమ్ తీసేస్తా. అప్పుడు ఎక్కువ ఉడకవు. మళ్ళీ తీసి నూడిల్స్ చూపిస్తా ఉండండి. ఇదిగోండి, ఇలా వడ పెట్టుకొని నూడిల్స్ కొంచెం చన్నీళ్ళ కింద బాగా కడగాలన్నమాట. ఎందుకంటే అప్పుడు పొడి పొడిగా ఉంటాయి, ఒకటొకటి అతుక్కోకుండా. ఇట్లా ఇట్లా కొంచెం విడదీసి అలా చన్నీళ్ళ కిందే కడగండి, వేడి నీళ్ళ కింద కాదు అన్నమాట. ఇదిగోండి, ఒక్క చుక్క ఆయిల్ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత నూడిల్స్ ఇలా పొడి పొడిగా ఉంటాయి. తర్వాత మా పిల్లలు ఎక్కువ వెజిటేబుల్స్ తినర్లేండి అంతా, అందుకని నేను ఓన్లీ క్యారెట్ క్యాప్సికమ్ వేసి వేపిస్తున్నాను. ఇదిగోండి, నేను క్యాప్సికమ్ క్యారెట్ కొంచెం పొడవుగానే కట్ చేస్తాను, ఎందుకంటే మా అబ్బాయి అస్సలు తిండు. మా అబ్బాయికి ఏరి పెట్టడానికి ఇట్లా ఈజీగా అనమాట. నేను మా అమ్మాయి ఇట్లా పొడవుగా కట్ చేసినా మేము తినేస్తాం కాబట్టి మా అబ్బాయికి ఏరేసేసిన మిగతా నా పొట్టలోనే ఉంటాయండి. పేరెంట్సింగ్ కదా. అదిగోండి, ఇప్పుడు నూడిల్స్ వేసాను. నెక్స్ట్ ఐటమ్స్ ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, లైట్గా కారం వేస్తున్నాను. మా అబ్బాయి అసలు ఎక్కువ తినడు, మా అమ్మాయి అయితే మామూలు కాదు, కారం ఎక్కువ పడితే. తర్వాత కొంచెం చిల్లీ సాస్, అంటే కారం తక్కువ వేసాను కాబట్టి చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేస్తాను. నెక్స్ట్ కొంచెం కలర్ కోసం కొంచెం సోయా సాస్ లైట్గా. వెనిగర్ వేయచ్చు కానీ నేను వెనిగర్ హెల్త్కి మంచిది కానీ నేను వేయను. నెక్స్ట్ కొంచెం మ్యాగీ మసాలా పౌడర్ వేస్తే భలే ఉంటుందండి, అందుకని మ్యాగీ పౌడర్ లైట్గా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గరిట పెట్టి కలిపేసేసి ఒక 5 minutes పొయ్యి మీద ఉంచాలి. ఫైనల్గా రెడీ అయిపోయింది నూడిల్స్. చూడండి, బాగుంది కదా కలర్ఫుల్గా. పైన ఆనియన్స్ వేసి ఇలా అని నేను ఎప్పుడు పెడతాను అనుకున్నాను నూడిల్స్. నేను పెట్టనండి, మంత్లీ వన్స్. ఆ బయట నూడిల్స్ కన్నా మన ఇంట్లో నూడిల్స్ బెస్టే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నూడిల్స్.